శివమతం వేరు, హరిమతం వేరు అంటారు. మరి బ్రహ్మదేవుడు ఏం పాపం చేసుకున్నాడు? ఆయనకి ఏ మతం లేదు. ఒక ఏనుగుని బొత్త పట్టుకున్నవాడు బస్తాలాగుందని, కాలు పట్టుకున్నవాడు స్తంభంలాగుందని, చెవు పట్టుకున్నవాడు చాట్లాగుందని, తొండ పట్టుకున్నవాడు దీనిలాగుందని. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో చాలా మంది ముస్లింలని, హిందువులని, క్రిస్టియన్స్ అని ఇట్లా గొడవలు పడుతూనే ఉంటారు. కానీ వీళ్ళల్లో కొంతమంది ఏమంటారంటే, ఈ హైందవులు ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్టియానిటీ మీద, ముస్లిమ్స్ మీద కంటే ముందు ఈ అడ్డబొట్లు, నిలువుబొట్లు మధ్యలో ఉన్న గొడవల్ని తేల్చుకుని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ హైందవ ధర్మం గురించి చెప్తే బాగుంటుంది. కానీ వాళ్ళలో ఉన్న ఆ నిలువుబొట్లు, అడ్డబొట్లు గొడవలు పరిష్కరించుకోకుండా వీళ్ళు వచ్చి ఇలా గొడవ పట్టడం, అది చూడటానికి కానీ వినటానికి కానీ అంత మంచిగా అనిపించట్లేదు అసలు అని చాలా రకాలుగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? శ్రీ గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, తమరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ అడ్డబొట్టు, నిలువుబొట్టు అనేది క్రీస్తు శకం 12వ శతాబ్దంలో 72 మతాలు స్టార్ట్ అయినాయి. వైష్ణవులు, శైవులు, జైనులు, బుద్ధులు, ఈ వగైరా వగైరా అన్ని మతాలు స్టార్ట్ అయ్యి దేశమంతా కూడా అల్లకొల్లంగా తయారైంది. ఒక మత విప్లవం బయలుదేరి చాలా అల్లకొల్లంగా బయలుదేరినటువంటి మూమెంట్లో ఈ అడ్డబట్టువులు మా ప్రాముఖ్యత కోసం, మేము మా ప్రాముఖ్యత కోసం మాని వాళ్ళల్లో ఉన్నటువంటి అసంపూర్తి అయినటువంటి జ్ఞానం చేత ఈ బొట్ల విషయంలో చాలా గందరగోళం జరిగింది భారతదేశంలో. అంటే శివమతం వేరు, హరిమతం వేరు అంటారు. మరి బ్రహ్మదేవుడు ఏం పాపం చేసుకున్నాడు? ఆయనకి ఏ మతం లేదు. ఈ మతాలు వేరు ఏం లేవండి, అన్నీ ఒక్కటే. అంటే యాక్చువల్లీ బయట ఏంటంటే టాకు, బ్రిటిష్ పరిపాలనకు ముందు శివమతం హరమతానికి పడేది కాదు. బ్రిటిష్ పరిపాలన అనంతరం, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పేసి ఈ హరమతం, శివమతం వాళ్ళని ఏకం చేసి హిందువులు అనే పేరు పెట్టి వాళ్ళని హిందువులుగా ముద్రేసి చేశారనేది ఒక టాక్ ఉంది. వాస్తవం అండి. మన భారతదేశం కొన్ని వందల ఏళ్ళు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు, మహమ్మదీయులు, ఇట్లా ఇతర దేశస్తుల యొక్క దండయాత్రల చేత, వారి చేత పరిపాలింపబడింది మన భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టి విభజించి పరిపాలించాలి అనేటువంటి ఒక పాలసీని ఇతర బయట నుంచి వచ్చినటువంటి దేశస్తులు దీన్ని, వీళ్ళలో ఉన్న ఐకమత్యాన్ని విడదీయాలనేటువంటి ఉద్దేశంతోనే మనలో అంతవరకు కూడా లేనటువంటి వైషమ్యాన్ని వారికి అనుకూలంగా ఉన్న ఒక వర్గాన్ని దగ్గర తీసుకొని ఇంకొక వర్గానికి వ్యతిరేకంగా చేయటం అనేది జరిగింది. మనం చూసినట్లయితే ఈ అడ్డబొట్టు, నిలువుబొట్టు అనే సమస్య చాలా గందరగోళానికి తయారు చేసింది. ఆనాడు ఈ 72 మతాల యొక్క ఈ ప్రాముఖ్యతని సమాప్తి చేయటం కోసం సంభవామి యుగే యుగే అన్నట్లు మహానుభావుడు ఆదిశంకరులే శంకరాచార్యులుగా అవతరించి ఈ వైష్ణవ మతం, ఈ శైవ మతం, ఈ రెండిట్లో కూడా ఆ ఐకమత్యం తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఇవాళ ప్రపంచాన్ని కదిలిస్తుంది. భారతదేశంలో ఆ రోజున్నటువంటి అలజడులన్నీ తగ్గి ఈ నామాల గురించి కొట్టుకోవటం కాదు. అంటే అక్కడ ఏమైందంటే, ఈ భూమికి ఉన్నటువంటి అక్షాంశ రేఖ ఎలా అయితే ఉందో, ఈ అక్షాంశ రేఖని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అడ్డగొట్టని, ఈ రేఖాంశాలు ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేఖాంశాలని ఎవరికి తగ్గట్టు వారు. ఎట్లా అంటే, 4 గుడ్డివాళ్ళు కలిసి ఒక ఏనుగుని బొత్త పట్టుకున్నవాడు బస్తాలాగుందని, కాలు పట్టుకున్నవాడు స్తంభంలాగుందని, చెవు పట్టుకున్నవాడు చాట్లాగుందని, తొండం పట్టుకున్నాడు ఇది దీనిలాగుందని, ఏ విధంగా అయితే ఈ 4 గుడ్డివాళ్ళు ఒక ఏనుగు రూపాన్ని ఎవరెవరికి తగ్గట్టు వారు వివరించారో, అట్నే విద్యావేత్తలు
పండితులు మహానుభావులు వీళ్ళంతా ఎవరికి తగ్గట్టు వారిది, నేను పట్టుకున్న కుందేలకి ముడే కాదు అన్నట్లు ఎవరి మతం నాది గొప్పది అనేటువంటి వైషమ్యాలతోని చాలా మన భారతదేశం ఆర్థికంగా ఐకమత్యంగా చాలా దెబ్బతిని మన ఇతర దేశస్తులు పరిపాలించేటువంటి పరిస్థితి దిగజారింది. చరిత్ర తెలిసినటువంటి అందరికీ తెలుసు. మనం దాన్ని చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే అంటే దీనికి మొదలు ఎక్కడ అంటే అడ్డబొట్లు నిలువుబొట్లు అనేది మొదలు 12వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి. ఇది 12వ శతాబ్దం. మనం మొన్న ఒక తెలుగు ఫిలింలో కూడా దీన్ని మన కమల్ హాసన్ తీసినటువంటి ఫిలింలో కూడా దీన్ని దశావతారాల్లో కూడా దీన్ని ఉదాహరించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక సమస్య ఉత్పన్నం కావటం, ఆ సమస్యకి నివారణ కోసం కొంతమంది మహానుభావులు అవతరించడం. ఇప్పుడు వివేకానందుడు అనుకోండి, ఆదిశంకరాచార్యులు అనుకోండి, ఎవరైనా మనం చూసినట్లయితే చరిత్రలో మనం ఈరోజు పూజింపబడేటువంటి మహానుభావులు ఎంతోమంది వీటి యొక్క నిర్మూలన కోసం, వీటి యొక్క అనైక్యత కోసం, వీటిని నిర్మూలించడం కోసం చాలా ప్రయత్నం చేసి ఈనాడు ఆ అడ్డబొట్టు నిలువుబొట్టు అనేటువంటిది ఉన్నప్పటికి కూడా అది అంతర్గతంగానే ఉంది. కానీ బహిర్గతంగా ఆనాడు ఉన్నటువంటి వైషమ్యాలు కానీ, ఆనాడు ఉన్నటువంటి గందరగోళాలు కానీ ఇలా మన భారతదేశంలో లేవు.